హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిరేంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. కొంతమందిలో ఎక్కువ బరువు ఉంటారు. కాకపోతే వాళ్ళు బరువు తగ్గడానికి డైట్ కూడా ఫాలోఅప్ చేస్తుంటారు, ఫిజికల్ యాక్టివిటీ అన్నీ చేస్తుంటారు. బట్ వెయిట్ మాత్రం తగ్గరు. ఎందుకు తగ్గరు అనే దాని గురించి మనం స్టడీ చేసినప్పుడు, ఎవరికైతే వైటమిన్ డి తక్కువ ఉంటుందో, వైటమిన్ డి డెఫిసిటీ ఉంటుందో, వాళ్ళలో వచ్చేసి వెయిట్ లాస్ చాలా స్లో ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వైటమిన్ డి కూడా మనకు మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది. ప్లస్ వైటమిన్ డి డెఫిసిటీ ఉన్నప్పుడు మనకి కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు, బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్సులిన్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మెటబాలిజం డిజార్డర్స్ కానీ, లేకుంటే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేనప్పుడు, బోన్ డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి వెయిట్ లాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకోసమే ఎవరైతే వెయిట్ లాస్కి వెళ్తున్నారో వాళ్ళు ముఖ్యంగా వైటమిన్ డి డెఫిసిటీ ఏమన్నా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వెయిట్ లాస్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. ఇన్ కేస్ వైటమిన్ డి డెఫిసిటీ ఉందంటే ఎయిదర్ మార్నింగ్ మనం సన్ ఎక్స్పోజ్కు వాకింగ్ చేయాలి, లేకుంటే మనకు వైటమిన్ డి క్యాప్సిల్స్ ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే వైటమిన్ డి క్యాప్సిల్స్ అనేది అందరికీ అవసరం ఉండదు. ఎవరికైతే వాళ్ళ లైఫ్ స్టైల్లో బయటికి సన్లైట్కి ఎక్స్పోజర్ అవ్వలేరో వాళ్ళు మాత్రమే వైటమిన్ డి క్యాప్సిల్స్ తీసుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. సో ఎవరికైతే పాసిబిలిటీ ఉంటుందో అది మనము ఉదయం పూట సూర్యుడు ఉదయించేటప్పుడు, సన్ రైజ్ అప్పుడు మరియు సన్సెట్ అప్పుడు, ఈ 2 టైమ్స్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ వాకింగ్ చేయగలిగితేనా వైటమిన్ డి డెఫిసిటీని మనం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.